హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన గోరింతాకు బాగా ఎర్రగా పండాలంటే ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే ఆషాఢ మాసం కదండి, అందరూ కూడా గోరింతాకు పెట్టుకుంటారు. నాకైతే లేట్ అయిందనమాట, ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఇంకా ఎవరైనా పెట్టుకోకపోతే కనుక పెట్టుకోండి. ఆషాఢ మాసంలో గోరింతాకు పెట్టుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా కూడా చాలా మంచిది. గోరింతాకు లేతగా ఉన్నది మా చెట్టు నుండి కోసుకున్నాను. కోసిన తర్వాత కొద్దిగా చింతపండు వేసాను అనమాట. మా చెట్టు గోరింతాకు బాగానే పండుతుందండి. నేను ఇలాగా వెంటనే నలగదు కదా గోరింతాకు, చుట్టూ ఊడ్చుకుంటూ లోపల వేసి మళ్ళీ మళ్ళీ మిక్సీ పడుతూ ఉంటే నలుగుతుంది అనమాట. అలా చేసేసరికి నా చేయి చూసారా చాలా బాగా పండింది. నేను బాగానే పండుతుంది కాబట్టి చింతపండు ఒక్కటే వేశాను. ఒక్కొక్క చెట్టు ఆగైతే సరిగా పండదండి. అలాంటప్పుడు చింతపండుతో పాటుగా కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పంచదార కూడా వేసుకుంటే చక్కగా పండుతుంది. ఇక నేను రాత్రి టైంలో ఇలా గోరింతాకు పెట్టుకున్నానండి. డిజైన్స్ అయితే ఏమీ రావు, నేను మ్యాక్సిమం ఇలాగే పెట్టుకుంటూ ఉంటాను. గోర్లకు అవి ఇలా గోరింతాకు పెట్టుకోవాలండి. మనకి ఆషాఢ మాసంలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అవి చేతులకి అవి రాకుండా, స్కిన్ ఎలర్జీస్ రాకుండా కాపాడుతుందంట గోరింతాకు పెట్టుకుంటే. అలాగే మనకి వర్షాల వల్ల బయట చల్లగా ఉన్నా కానీ మన ఒంట్లో హీట్ అలాగే ఉంటుందండి. అది తగ్గాలంటే కూడా గోరింతాకు పెట్టుకోవాలన్నమాట. బాడీ హీట్ని తగ్గిస్తుంది. ఒక్కొక్కరికి గోరింతాకు ఇలా పెట్టుకున్న తర్వాత నల్లగా అయిపోతుంది చూసారా, అది ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటే అలా అయిపోతుందని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఇంకా గోరింతాకు ఇలాగా కడిగిన తర్వాత కొద్దిగా ఆయిల్ రాసుకుంటే బాగుంటుందండి. తర్వాత ఈ రోజు నా డైట్ ఏంటంటే కొర్రలతో రైస్ రెడీ చేస్తున్నాను అనమాట. నాకు సరిపడగా మాత్రమే, పిల్లలకైతే అన్నం వండేసాను. ఇలా ఒక చిన్న గ్లాస్తో కొర్రలు తీసుకున్నానండి. చిరుధాన్యాల్లో ఒక్కటనమాట ఈ కొర్రలు. వీటిని తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని గ్లాస్ కొర్రలకి 2 గ్లాసులున్నర నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో అనుకోండి 2 గ్లాసులే సరిపోతుంది. వీటిని నేను నానబెట్టలేదు కూడా, వెంటనే పెట్టేశానండి. కొంతమంది నానబెట్టకపోతే ఒక పూట అంతా నానబెట్టాలని అంటారు, కానీ అలా చేయకపోయినా కూడా బాగానే ఉడికిపోయింది. నేను ఎక్కువైతే క్వినోవా రైస్ అయితే తింటూ ఉంటాను. కానీ మొన్న బయటకు వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంకా 2-3 రకాలు తెచ్చుకున్నాను అనమాట. ఎప్పుడూ ఒకటే కాకుండా మార్చి తింటూ ఉంటే మంచిది కాబట్టి ఇలా తెచ్చుకున్నాను. ఇక అది కడిగి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టవ్ వెలిగించి పెట్టేస్తున్నానండి. నేను కంచు పాత్రలో పెడుతున్నాను కాబట్టి 2 గ్లాసులున్నర వేసాను అనమాట. లేదంటే 2 గ్లాసులు వేస్తే సరిపోతుంది కుక్కర్లో అయితే. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట. అలాగే పక్కన మునగాకు కూర వండుతున్నానండి. తెలగపిండి మునగాకు అన్నమాట. ఇది పప్పులో వేసైనా వండుకోవచ్చు, కానీ ఈ మాసంలో అంటే ఆషాఢ మాసంలో పప్పు మునగాకు వండుకోవచ్చు, లేదా కంపల్సరీగా తెలగపిండి మునగాకు కూడా వండుకుంటారండి అందరూను. ఇది కూడా ఆరోగ్యపరంగా ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు చెప్తున్న వంటకం అన్నమాట. నేను ఎలా వండుతున్నాను అనేది చెప్తాను. ముందుగా కొన్ని నీళ్లు ఉజ్జాయింపుగా పెట్టుకున్నానండి. అందులో 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను. అవి మరిగిన తర్వాత ఒక గుప్పెడు మునగాకు కడిగింది వేసుకోవాలండి. మునగాకు వేసాక కూడా నీళ్ళు మరుగుతాయి కదా, అప్పుడు తెలగపిండి వేసుకోవాలన్నమాట. ఇది నేను ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను అనమాట. మీకు పక్కాగా కొలతలతో కావాలంటే కామెంట్లో తెలియచేయండి, చెప్తాను. ఇలా తెలగపిండి వేశాక ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే చూసుకోండి. తెలగపిండిలో ఉప్పు తక్కువే వేసుకోవాలి, ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట నీళ్ళు ఇంకిపోయిన తర్వాత. అందుకని కొంచెం చప్పగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే వేసుకోవాలన్నమాట, తర్వాత వేసుకుంటే కలవదు. అలా వేసుకొని కలిపి మూత పెట్టుకున్నాక మధ్యలో కలుపుకుంటూ ఇలా నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, పొడి పొడిగా అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకోవడమేనండి. వేరొక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకొని
ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక ఆ తెలగపిండి ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటుగా వేయించుకుంటే మనకి తెలగపిండి మునగాకు కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఈరోజు నేను తినే లంచ్ అయితే ఇదే అనమాట. కొర్రల రైస్లో కూడా ఈ తెలగపిండి చాలా బాగుంటుంది. ఆ రైస్ కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎవరైనా తినేయచ్చు. ఎక్కువైతే పప్పు పెరుగన్నంలోకి టేస్ట్గా ఉంటుందన్నమాట. కానీ తెలగపిండి మనం మునగాకు తినాలి కాబట్టి ఊరికనే అయితే తినలేం కాబట్టి ఇలా తెలగపిండిలో వేస్తే కాస్త ఎక్కువగా తినాలనిపిస్తుంది. అలాగే నార్మల్ డేస్లో అయితే ఎండు రొయ్యలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఓన్లీ మునగాకు వేసి చేస్తున్నాను. చూసారు కదా, నేను ఆకు కూడా ఎక్కువగా వేశాను. అయినా కానీ ఆకు వల్ల వచ్చే స్మెల్ అనేది ఇందులో తెలియదన్నమాట. ఈ ఆషాఢ మాసమనే కాదండి, అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటూ ఉంటే మంచిది. మునగాకు వల్ల 300 రోగాలు మనకి రాకుండా ఉంటాయంట. ఆల్రెడీ ఉన్నా కూడా నయమవుతాయి. మెయిన్గా కంటికి అది చాలా మంచిది కాబట్టి అందరూ తినాలన్నమాట. ఇలా రకరకాలుగా వండి పెడుతూ ఉంటే ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. తెలగపిండి కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను కొర్రల రైస్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇందాకనే స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు వడ్డించుకుంటున్నాను. నాకు 2 పూటలకి సరిపోతుందండి. చిన్న గ్లాసులు ఎక్కువ తినలేమన్నమాట. ఈ రైస్ తినేవాళ్ళు తింటారు కానీ నేనైతే ఎక్కువ తినలేను. కొంచెం పెరుగులోకి కొంచెం ఇలా తెలగపిండిలోకి వేసుకుంటున్నాను. ఏ కూర వండితే ఆ కూరతో సర్వ్ చేసుకుని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇది తెలగపిండి మునగాకు కాబట్టి నేను కాస్త ఎక్కువ వేసుకుని తింటున్నాను అనమాట. నాకు ఇష్టమండి ఇలా వండుకుంటేనే, అందుకని ఇలా తింటున్నాను. చూసారు కదా, ఇదండి రోజు వీడియో. నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఇలా డైట్లో చేర్చుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్